నా పేరు బుగతా బంగారావు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. మరి ఈరోజు ఏలూరులో ఐసా అంటే ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీ సందర్భంగా మేము ఏలూరు రావడం జరిగింది. ప్రధానంగా రేపు డిసెంబర్ 4వ తారీఖున విజయవాడలో మరి ప్రజా హక్కుల సభని మేము ఏర్పాటు చేసాం. ఎందుకు ఏంటి అన్నది మనం చూసినట్లయితే చంద్రబాబు 6 గ్యారంటీలు అని చెప్పేసి సూపర్ 6 పేరుతో అధికారంలో రావడం జరిగింది. ఆ సూపర్ 6 లో కేవలం జగన్ గారు పెట్టినటువంటి ఆ యొక్క పెన్షన్ పథకం మీద ఒక 1000 రూపాయలు ఇచ్చి మొత్తం ఆయన గారు ఏదైతే ఉందో ఆ 4000 రూపాయల పెన్షన్ ఒకటి అమలు చేశాడు తెప్పించి మిగిలిన 5 యొక్క కోరికల్ని కూడా ఆయన అమలు చేయలేదు. మన దీపావళి నాడు మొత్తం వీళ్ళందరికీ కూడా గ్యాస్ బండ్లు ఇస్తానని చెప్పి అన్నాడు. అది పచ్చి మోసం. అది ఎందుకంటే కేవలం కొంతమందికే అతను ఇవ్వడం కోసం ఆ ప్రయత్నం చేశాడు. చాలా మందికి ఎగ్గొట్టడానికి ఆ ప్రయత్నం చేశాడు. ఎందుకంటే డబ్బులు ఇవ్వకుండానే మీరు డబ్బులు కట్టేసుకోండి, బండ్లు తెచ్చుకోండి, తర్వాత నేను బ్యాంకులో డబ్బు వేస్తా అన్నారు. గతంలో కూడా సబ్సిడీ బ్యాంకుల్లో వేస్తానని చెప్పేసి ఆ రకంగా ఎగ్గొట్టినటువంటి చరిత్ర ఏదైతే ఉందో గత ప్రభుత్వాలకు ఉంది. అందుచేత ఇప్పుడు అదే మోసాన్ని ఏదైతే మహిళకి చేశాడు. అలాగే మహిళలందరికీ కూడా మరి ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు. ఇప్పుడు వచ్చి మంత్రివర్గ సమావేశంలో కానీ లేదా ఆ యొక్క కార్యదర్శుల మీటింగ్ లో కానీ అటువంటి ప్రయత్నం అటువంటి మాటలు కూడా ఏమి కూడా మాట్లాడడం లేదు. అలాగే రైతులందరికీ కూడా మొత్తం రైతు భరోసా అన్నాడు. ఈ వాళ్ళకి రైతులు ఏదైతే ఉందో మొత్తం ఊడ్పులు అయిపోయి పంటలు అయిపోయి ఇప్పుడు పంటల కోసం టైం ఇచ్చినా సరే ₹1 కూడా రైతులకి కనీసం భరోసా కార్యక్రమం ఏదైతుందో వేయలేదు. అలాగే విద్యార్థులందరికీ కూడా మొత్తం ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అన్నారు. కానీ ఎక్కడా కూడా ఉద్యోగాల కోసం ఉద్యోగ కల్పన కోసం ఏదో సింగపూర్ అంతా కూడా మన అరిచేతులు వైకుంఠం చూపించినట్టుగా చూపిస్తున్నారు తప్పించి ఎక్కడ సరైనటువంటి విధానం లేదు. అట్లాగే ఇంకా మనం చూసినట్లయితే మొత్తం ఫీజు రివర్స్మెంట్ కానీ లేకపోతే అమ్మఒళ్ళు కానీ లేకపోతే మహిళకి ఇస్తానే కానీ లేకపోతే వ్యవసాయ కార్మికులకు కానీ ఏమీ కూడా లేవు. ఈ రకంగా చంద్రబాబు ఏదైతే ఉందో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా మోసం చేస్తూ ఉన్నాడు. అందుచేత మేము రేపు జరగబోయే ప్రజా హక్కుల సభలో మా హక్కు ఇది, మాకు హక్కులున్నాయి, ఈ హక్కులన్నింటినీ కూడా నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వాన్ని మేము నిలవేస్తామని చెప్పేసి మేము ప్రత్యేకించి ఆ గళం ఇప్పడానికే రేపు డిసెంబర్ 4వ తారీఖున ప్రజా హక్కుల సభను ఏర్పాటు చేశాము. అలాగే ఇక్కడ మొన్నటి వరకు కూడా చేగుబేర బొమ్మతో తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజునే మన ఆంధ్ర రాష్ట్రంలోకి ఈ మతవాదాన్ని ఏదైతే ఉన్నదో మొత్తం తీసుకొచ్చి మొత్తం ఆయన గారు మతతత్వంగా మొత్తం మతాల మధ్యన ఒక రకమైన ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సనాతన ధర్మం ఏదైతే ఉందో అందులో మంచి విషయాలు సేకరించవచ్చు, కానీ దానికోసం మాట్లాడితేనే దాన్ని వ్యతిరేకిస్తేనే వాళ్ళు అసూహులైపోయినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మొన్నటి వరకు కమ్యూనిస్ట్ జెండా మోసినటువంటి చేగువారాన్ని చెప్పినటువంటి ఈ మనిషి ఈ రోజు నరేంద్ర మోడీ గారి బొమ్మని అమిత్ షా గారి బొమ్మని వేసుకుని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరొక షిడేలా తయారయ్యి ఇక్కడ ఎన్నిపోటు పడడానికి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి దగా చేయడానికి ఆయన గారు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందుచేత ఆంధ్ర రాష్ట్రంలో మత రాజకీయాలకు ఏదైతే ఉందో అడిగట్టుతూ ఉన్నటువంటి పరిస్థితిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆ మతత్వవాదాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి అలాగే ఆంధ్ర రాష్ట్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అలాగే టీడీపీ రెండు కూడా అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేటప్పటికి లాలూచి కుస్తీలు పడతా ఉన్నారు. అందుచేత ప్రజా ఉద్యమాలే ప్రత్యామ్నాయం ఉన్నటువంటి ఒక ఎజెండాతో మేము ముందుకెళ్తా ఉన్నాము. అందుచేత రేపు జరగబోయే ప్రజా హక్కుల సభని విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అనిల్ కుమార్, ఐసా రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఇవాళ ముఖ్యంగా ఏలూరు నగరంలో ఈ బహిరంగ ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య కారణం రేపు డిసెంబర్ 4వ తారీఖున విజయవాడ నందు ప్రజా హక్కుల వేదిక అని విద్యార్థులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా కూడా ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం, అదేవిధంగా ఇవాళ విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం మీనమాసాలు లెక్క పెడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా ఇవాళ రేపు ఈ ప్రజా గళం జరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ఇవాళ లోకేష్ గారు యువగాళం పాదయాత్ర నిర్వహించేటప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మౌలిక వసతులు కల్పిస్తాము, సంక్షేమ పథకాలు అందిస్తాము. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా చదువుకోలేకపోతున్నారు, ఫీజులు సరిగ్గా ఇవ్వడం లేదు అని చెప్పేసి విమర్శలు చేసి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత
విద్యార్థులందరూ కూడా బంగారు భవిష్యత్తుని ఇస్తానన్న లోకేష్ గారు ఇవాళ విద్యాశాఖ మంత్రి అయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ ఏం చేశారంటే ఇవాళ మనం చూసుకుంటే ఏమీ లేదు. అమ్మకి వందనం అనే పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నారు. కానీ వాళ్ళ ఒక్క పిల్లోడు కూడా అమ్మకు వందనం ఇస్తారనే పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో లేదు. అదే విధంగా జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ చదువుకునే విద్యార్థుల మొత్తానికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఇవాళకి 6 నెలలు అయిపోతున్నా కానీ ఇవాళ పీజీ చేసి పిల్లలు ఏం చేయాలనే పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. వాళ్ళకి ఫీజులు ఇస్తారా ఎవరా అనేది క్లారిటీ లేదు. అదే విధంగా డిగ్రీలో సెమిస్టర్ విధానం రద్దు చేస్తారని చెప్పారు. అదే విధంగా డిగ్రీ చదువుకునే ప్రతి ఒక్క పిల్లోడికి కూడా పాత విధానంలో ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ అనే రూపంలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఏ విధంగా ఉందో దాన్ని కొనసాగిస్తానన్నారు. దాన్ని వాళ్ళు కొనసాగించే పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. ఏనాడు కూడా హాస్టల్ విద్యార్థులు అర్ధాకలతో ఉన్న పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఇవాళ హాస్టల్లో ఉన్న విద్యార్థులకి ఉడికి అన్నాలు క్వాలిటీ లేని రైస్ ఇచ్చే వాళ్ళ విద్యార్థులను అర్ధాకలతో చంపుతా ఉన్నారు. కాబట్టి ఈ మొత్తాన్ని కూడా వ్యతిరేకిస్తూ రేపు జరగబోయే ప్రజా హక్కుల సభలో విద్యార్థులందరూ కూడా పాల్గొని